మన బిడ్డ అన్నిటిలో సెంటు, ఒక మ్యాథ్స్లో డల్ అనుకుందాం. తండ్రి అయినా టీచర్ అయినా ఎవరైనా ఆ బిడ్డ మీద ఫోకస్ చేస్తే దేన్ని ఎక్కువగా చదవమని చెప్తారు? ఎప్పటి వరకు? ఆ స్థాయిలోకి వచ్చేంత వరకు దాని గురించి మాట్లాడతారా? బాగుండే వాటి గురించి మాట్లాడతారా? రోజంతా ప్రజలతో అదే చెప్తున్నాడు. ఇప్పుడు దేవుడు మాట్లాడేదంతా ఏం మాట్లాడుతున్నాడంటే, ఎక్కడ మనలో లోపం ఉందో, ఎక్కడ మనలో బలహీనత ఉందో ఆ విషయాన్ని గురించే పదే పదే ఎందుకు మాట్లాడతాడు దేవుడు మనతో అంటే, అందులో నుంచి మనం బయటికి రావాలని మాట్లాడతాడు. వచ్చినప్పుడల్లా ఇదే మాట్లాడతాడు. ఏంటి నాతో వచ్చినప్పుడల్లా ఇదే, ఏంది అసలు ఇది అని అనుకుంటే ఇప్పుడారా హృదయం కఠినమైపోద్ది. ఎప్పుడు దాకా మాట్లాడతాడనంటే, మనలో పరిపూర్ణత వచ్చేసింది అనుకో, అన్నిట్లో సంట వచ్చేసింది అనుకో, ఇక మీదట జాగ్రత్తగా ఉండు, అన్ని చూసుకో అంటారు. దేవుని స్తోత్రం. అదే ఇర్మియా అంటాడు, దినమల్లా నేను వచ్చి బలాత్కారం జరుగుతుంది, దోపిడి జరుగుతుందని చెప్తున్నానా? ఆ ప్రజలన్నీ ఏం చేస్తున్నారు? ఆశ్రయించుకుంటున్నారు. వాళ్ళని హేళన చేస్తున్నారు, వాళ్ళు నాలో తప్పు పడుతున్నారు, వాళ్ళు నా మీద పగబడుతున్నారు. అంతే కదా. యేసయ్యను ఏం చేశాడని యేసయ్యను సిలువ వేశారు. లోకానికి ఆయన తీర్పు తీర్చినాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకని లోకము చెడ్డదని నేను చెప్పాను కనుక లోకము నన్ను ద్వేషిస్తుంది అన్నాడు ఆయన. వాక్యం ఎప్పుడైతే మనల్ని చెడ్డోళ్ళని చెప్తుందో వాక్యాన్ని మనం ద్వేషిస్తాం, వాక్యాన్ని మనం స్వీకరించాం. ఒకవేళ ఏ సేవకుడు చెప్తాడో ఆ సేవకుడి మీద పగ. అంతేకాకుండా నీతో గనక మంచిగా మాట్లాడి నీకు అనుకూలమైన బోధ చేసి ఏమంటే నీకు ఇష్టమైనట్టుగా మాట్లాడితే ఎంత ప్రేమిస్తామో అలా చేసుకోవాలనుకుంటే ఎందరినో సంపాదించుకోనుంది. ఏదన్నా ఆశపడి అది కాదు, ఎవరైనా కావచ్చు, వాక్యము ఒకటే, దేవునికి మహిమ కలుగును గాక. అదే చెప్తున్నాడు ఆయన. నువ్వెవరైతే ఏమి, నీకు చెప్పాల్సిన విషయం చెప్పకపోతే నేనే నీకు శత్రువు.